చాలా బాగుందండి. ఆన్ గుడ్ ఇన్ఫాక్ట్ విజయ్ దేవరకొండ వచ్చారు. స్పాయిలర్ మాత్రం ఎవ్వరు ఇవ్వకండి, ఎవ్వరు ఇచ్చినా మీరు. అలాగే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, ఆర్జీ గారి క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. సూపర్ గా ఉందన్న సినిమా. విజయ్ దేవరకొండ 20 minutes క్లైమాక్స్ 20 minutes వస్తుంది. ఆ 20 minutes కూడా విజయ్ దేవరకొండ అన్న ప్రతి ఒక్కరికి పేరుని చెప్పుకోవచ్చు. కలికి మూవీలో పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, పార్ట్ 2 ఎలా ఉండబోతుంది నాకేం తెలుసు బ్రో. సినిమా తీసేది నేను చెప్తాను కదా. పార్ట్ 1 చూసాను కాబట్టి దాని గురించి చెప్పాను. ఆర్జీవి ఆర్జీవి గారి క్యారెక్టర్ బాగుంది. క్యారెక్టర్ అంటే ఏం లేదు, జస్ట్ 2 minutes ఉంది సీన్. ఆ సీన్ చాలా బాగుంది, ఎవరు ఊహించండి. మన హాలీవుడ్ సినిమా, మనం ఎప్పుడు హాలీవుడ్ సినిమా చూడలేదు కదా. ఈ రోజు మన నాగశ్విన్ గారు కూడా అన్నారు హాలీవుడ్ కి మనం వెళ్తే తప్పేంటి అని అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా అనేది హాలీవుడ్ లో అయితే నేను బాహుబలి మించిపోయిన సినిమా. ప్రపంచ మేధావులు అంటే సైన్స్ పరంగా కాదు, సినిమా హీరోల పరంగా. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, హీరో పరంగా ప్రపంచ మేధావిలాగా ఒక గుర్తింపు పొందిండు. ఆర్జీవి గారు కూడా వస్తారు. ఆర్జీవి గారు కూడా అంటే ఒక కాంప్లెక్స్ లో చాయ్ తాగడం, ఏ తాగడం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ను వాడారు అనమాట. ప్రభాస్ క్యారెక్టర్ లెంత్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇన్ఫాక్ట్ నాకు ఏమని అనిపించిందంటే కమల్ హాసన్ క్యారెక్టర్ లెంత్ చాలా తక్కువ ఉంది. మధ్యలో ఒక సీన్ లో వస్తున్నారు, ఇంకా లాస్ట్ సీన్ లో వస్తున్నారు. దాని మధ్యలో ఇన్ఫాక్ట్ హీఈస్ ద మెయిన్ విలన్ ఆఫ్ ద మూవీ. కానీ కమల్ హాసన్ క్యారెక్టర్ లెంత్ చాలా తక్కువ అనిపించింది యాజ్ కంపేర్డ్ టు వాట్ హీ సపోజ్ టు బి ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్.